చూస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ యాక్షన్లోకి దిగింది. అధికార పార్టీతో అంటకాగిన అధికారులను సాగనంపింది. వారిని ఎన్నికల విధులతో సంబంధం లేని పోస్టులకు బదిలీ చేయాలని ఆదేశించింది. వారి స్థానంలో విజిలెన్స్ క్లియరెన్స్, వారి ట్రాక్ రికార్డులతో సహా 3 అధికారుల పేర్లను తమకు పంపాలని ఆదేశించింది. 5 జిల్లాల ఎస్పీలు, 1 రేంజ్ ఐజీ, 3 జిల్లాల కలెక్టర్లపై వేటు వేసింది. వీరందరూ తమ కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి వైదొలగాలని ఆదేశించింది. ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వంటి సంస్థలు చేస్తున్న ఫిర్యాదులు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. కొంతమంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, ప్రతిపక్షాలపై అణచివేత వంటి చర్యలను ఫిర్యాదుల రూపంలో సాక్ష్యాధారాలతో సహా కేంద్ర ఎన్నికల కమిషన్ కు పంపారు. రాష్ట్ర సీఈఓతో పాటు నిఘా వర్గాల నుంచి తెప్పించుకున్న నివేదిక ఆధారంగా వీరందరిపై చర్యలకు ఉపక్రమించింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్, చిత్తూరు ఎస్పీ జాషువాలను వెంటనే బదిలీ చేయాలని ఆదేశించింది. ప్రధానమంత్రి సభలో భద్రతా లోపాలపై బాధ్యత వహించాల్సిన గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజ్ పై కూడా బదిలీ వేటు వేసింది. వీరితో పాటు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీశాలపై కూడా వేటు వేస్తూ వెంటనే రిలీవ్ అవ్వాలని ఆదేశించింది. వీరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికలకు సంబంధించిన విధులు అప్పగించకూడదని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డిపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో ఆయన గత నెల 17వ తేదీన చిలుకలూరుపేటలో జరిగిన ప్రధానమంత్రి సభలో అనేక భద్రతా లోపాలు తలెత్తాయి. ప్రధానమంత్రి పాల్గొనే సభలో 5 సార్లు మైక్ ఆగిపోవటం, జనం ముందుకు తోసుకురావటం, 25 కిలోమీటర్ల పాటు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోవటం, ప్రధానమంత్రి మాట్లాడే సమయంలో ముందు ఉండే డీ జోన్లో అసలు పోలీసులు లేకపోవడం వంటి లోపాలను ప్రధానమంత్రి భద్రతను పర్యవేక్షించే ఎస్పీజీ గుర్తించే నివేదికను కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు అందించింది. ప్రధానమంత్రి సభలో భద్రతా లోపాలపై ప్రతిపక్షాలు రాష్ట్ర సీఈఓకు ఇచ్చిన ఫిర్యాదును కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు ఎన్నికల కమిషన్ కు పంపారు. ఈ ఫిర్యాదును ఆధారంగా విచారణ జరిపి పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, గుంటూరు రేంజ్ ఐజీ బాలరాజ్ పై కేంద్ర ఎన్నికల కమిషన్ వేటు వేసింది. వీరితో పాటు చిత్తూరు ఎస్పీ జాషువాపై కూడా వేటు పడింది. కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ఆయన చిత్తూరు ఎస్పీగా పెద్దిరెడ్డి బదిలీ చేయించారు. అనంతపురం ఎస్పీ అంబురాజన్ కూడా ప్రతిపక్షాలు ఇచ్చిన ఫిర్యాదులను పట్టించుకోకపోవడం, తిరిగి ప్రతిపక్ష పార్టీ నేతలపైనే కేసులు పెట్టడం వంటి చర్యలకు పూనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. దీంతో ఆయన కూడా బదిలీ చేశారు. గుంటూరు రేంజ్ ఐజీగా ఉన్న బాలరాజ్ తో పాటు ఆయన పరిధిలో ఉన్న పల్నాడు, ప్రకాశం, నెల్లూరు ఎస్పీలను కూడా బదిలీ చేయడం సంచలనం రేకెత్తించింది. జిల్లా ఎన్నికల అథారిటీగా ఉన్న 3 జిల్లా కలెక్టర్లపై కూడా బదిలీ వేటు పడింది. ఇందులో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లాలో కొంతమంది అధికారులు 3 ఏళ్లు పూర్తి చేసుకున్నప్పటికీ వారిని బదిలీ చేయకుండా ఎన్నికల విధులు అప్పగించడాన్ని ప్రతిపక్షాలు కమిషన్ కు ఫిర్యాదు చేశాయి. అనంతపురం కలెక్టర్ గౌతమి ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రతిపక్షాలు ఫిర్యాదులు ఇచ్చినా పట్టించుకోలేదని, పైగా ఫామ్ సెమలపై విచారణ నిర్వహించకుండా ఓట్లు తొలగించారని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆమెపై బదిలీ వేటు పడింది. ఇక విధుల్లో చేరిన రోజే వెళ్లి అధికార పార్టీ ఎమ్మెల్యేను ఆయన కార్యాలయంలోనే కలిసి ఆయనకు సన్మానం చేయడం వంటి ఘటనల నేపథ్యంలో తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాపై అప్పట్లో దుమారం రేగింది. ఆ తర్వాత కూడా అధికార పార్టీకి ఆయన అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన కూడా బదిలీ చేశారు. ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, ఐజీ బాలరాజు గారు వెళ్ళిపోయినారు. ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకోదండి, చట్టాలు చూస్తూ ఊరుకోవు. దేశ్కి కానూన్ బహుత్ లంబీ హై అంటారు. కొంచెం ఒక రోజు ఆలస్యం అవుతుంది. వీళ్ళు అనుకున్నారు అన్ని రోజులు ఇలాగే ఉంటాయని అనుకున్నారు. ఉండవండి. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. భారతదేశంలో చట్టం చేతులు చాలా పొడుగ్గా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా పట్టేస్తుంది. ఇప్పుడు బాలరాజు గారు ఎక్కడున్నారు? 5 గంటల లోపల పెట్టేబాడు సర్దుకొని అక్కడ ఉండడానికి లేదు, క్వార్టర్ కూడా ఖాళీ చేయమన్నారు.
బదిలీ అయిన అధికారులు తమ కింది అధికారులకు వెంటనే బాధ్యతలు అప్పగించాలని, వీరికి ఎన్నికల విధులు ఎట్టి పరిస్థితుల్లో అప్పగించవద్దని కమిషన్ ఆదేశించింది. ఒక్కొక్క కలెక్టర్ పోస్టుకు 3 ఐఏఎస్ అధికారులు, ఎస్పీ పోస్టుకు 3 ఐపీఎస్ అధికారుల పేర్లను ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోపు పంపాలని చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది. పంపించే అధికారుల ట్రాక్ రికార్డ్, ఏపీఆర్ గ్రేడింగ్, విజిలెన్స్ క్లియరెన్స్ కు సంబంధించి గత 5 సంవత్సరాల నివేదికలు కూడా పంపాలని ఎన్నికల కమిషన్ చీఫ్ సెక్రటరీని ఆదేశించింది. ఇందులో నుంచి కొన్ని పేర్లను తాము ఎంపిక చేసి నియమిస్తామని కమిషన్ స్పష్టం చేసింది.